ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. ఈవీఎంలు, వీవీప్యాట్స్ తో పాటు పోలింగ్ సిబ్బందికి మెటీరియల్ ని అందించారు అధికారులు. పార్లమెంట్ నియోజకవర్గంలో 2079 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 10,000 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో సాయంత్రం 5 వరకు పోలింగ్ కొనసాగుతోంది. ఇక కుమ్రంభీం జిల్లాలో మాత్రం సాయంత్రం 4 గంటలకే ముగుస్తోంది. ఆదిలాబాద్ పార్లమెంటు ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల సిబ్బందికి పోలింగ్ మెటీరియల్తో పాటు హైజెనిక్ కిట్లు పంపిణీ చేశారు అధికారులు. ఆయా రూట్లలో వెళ్లే పోలింగ్ సిబ్బందికి వాహనాలు, వసతి సదుపాయాలను కల్పించారు. ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలో 2079 పోలింగ్ కేంద్రాల్లో 10,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ లోక్సభ స్థానం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. దాంతో ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం జిల్లాల యంత్రాంగం ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో సర్వీస్ ఓటర్లతో కలుపుకొని మొత్తం 14,89,814 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. మహిళలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నారు. సీసీ కెమెరాల నిఘాతో పాటు IIIT విద్యార్థులతో వెబ్కాస్టింగ్ కి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓటర్ స్లిప్లతో పాటు ఖచ్చితంగా 12 ఫోటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా పోలింగ్ కేంద్రాలకు తీసుకురావాలని సూచిస్తున్నారు అధికారులు. ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా కాన్స్టిట్యూషనల్ రైట్గా ఆయనకి ఓటింగ్ రైట్ ఉంది కాబట్టి ఆయన ఓటు చేయాలి, ఆవిడ ఓటు చేయాలి ప్రతి ఒక్కరూ. సో పోయినసారి చాలా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, 63 నుంచి 83% మన ఆదిలాబాద్లో జరిగింది. ఈసారి కూడా మేము ప్రత్యేకంగా ఎటువంటి వైలెన్స్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ మేము ఎదురు చూడట్లేదు. కానీ అయినప్పటికీ కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 2 కంపెనీల మహారాష్ట్ర సాయుధ బలగాలు, ఒక్కో కంపెనీ BSF, CRPF బలగాలతో పాటు స్థానిక పోలీసులు, హోంగార్డులను భద్రత కోసం ఉపయోగిస్తున్నారు. ముందస్తుగా 1,500 మంది నేరస్తులను బైండోవర్ చేసిన పోలీసులు ప్రైవేట్ ఆయుధాలను డిపాజిట్ చేసుకున్నారు. సెక్యూరిటీ యాంగిల్లో వి హావ్ కేటగరైజ్డ్ యాజ్ 95 క్రిటికల్ పోలింగ్ స్టేషన్. మనం CCTV కెమెరాస్ పెట్టడం జరుగుతుంది. సో దీనివల్ల క్యూ మెయింటెనెన్స్, అలాగే అక్కడ వస్తున్న వాళ్ళ దగ్గర ఒక డిసిప్లిన్ అనేది కూడా తీసుకురావడము, అండ్ ఏదైనా మిస్చీఫ్ జరిగితే ఇమీడియట్ గా రికార్డ్ అవ్వడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి మొత్తం 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎండ తీవ్రత 43 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండడంతో దాని ప్రభావం పోలింగ్ శాతంపై పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.